హలో అండి, నమస్తే. ఎవరిని తీసుకొచ్చాను మన శైలాస్ కిచెన్లో గెస్ట్గా అని చూస్తున్నారు కదా, వాణిశ్రీ గారండి. మా నల్గొండకి విజయవాడ నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళ బాబు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ కోడలు జాబ్ చేస్తున్నారు. ఇంకా అవన్నీ సెకండరీ. మనకైతే బెల్లం ఆపుకాయ పర్ఫెక్ట్గా ఏళ్ల తరబడి పట్టేవాళ్ళు కావాలి. నేను అడిగాను పరిచయంతో, మీకు వచ్చా అండి అని అడిగితే వెంటనే అన్నారు, అయ్యో బెల్లం ఆవకాయ లేకుండా మా పెరుగన్నంలో ముద్ద దిగదు అని చెప్పారు. అసలు ఎలా అండి, మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది బెల్లం ఆవకాయ పట్టాలి అని? అంటే మా తరతరాల నుంచి తినే రెసిపీ అండి. మేము ఎక్కువగా అటు సైడ్ బెల్లం ఆవకాయ అటువైపు వాళ్ళు నార్త్ వైల్డ్ ఎక్కువ పెడతారు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కువ వాడతారు అనమాట. అందుకని మా అమ్మమ్మలు తాతమ్మలు అక్కడి నుంచి వచ్చిన రెసిపీ తప్పితే మేము కొత్తగా కనుక్కుంది కాదు, ఇంట్రెస్ట్ కలిగింది కాదు. తినంగా అలవాటు అయిపోయిన రెసిపీ అది. అంతేనా? కానీ నన్ను చాలా మంది కామెంట్స్ లో బెల్లం ఆవకాయ అని అడుగుతున్నారు. వాళ్ళకి తెలియదు, బాగుంటది అండి టేస్ట్, చాలా బాగుంటది. పెరుగన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. దోశలు ఇడ్లీలో కూడా తినచ్చు. ఎక్కువగా మేము కంపల్సరీ పెరుగన్నంలో మాత్రం కంపల్సరీ తింటాం. ఓకే, నేను కూడా ఫస్ట్ టైం అండి. చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు రాజమండ్రి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళకి మణిగారు అని చెప్పి వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. పచ్చళ్ళు చాలా బాగా పడతారు ఆవిడ. అక్క వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో పచ్చళ్ళే ఉండేవి. మా పిల్లలు అన్ని వదిలిపెట్టి బెల్లం ఆవకాయ అని తినేవాళ్ళు. నన్ను కీప్ ఆన్ ఆస్కింగ్. నేను కూడా వచ్చి రానట్టు తెలియనట్టు చేసేదాన్ని వాళ్ళ కోసం. కానీ ఒకరికి చెప్పాలంటే పక్కాగా ఖచ్చితంగా చెప్పాలి. నా ఫండా అది. ఊరికనే ఉజ్జాయింపుగా అందాజుగా చెప్తే అక్కడ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. కొత్తగా జనరేషన్ వాళ్ళకి మన కొలతలతో చెప్తే ఈజీగా చేసుకోగలుగుతారు. మనం అయితే రోజు చేసే అలవాటు ఉంటే ఏదో కొలతలుగా ఉజ్జాయింపు. ఇప్పుడు నేనేం మాట్లాడను, నాకు ఇది అర్థం చేసుకోవడానికి, కొలతలు పట్టడానికి మనకి ఎంత టైం పట్టింది చెప్పండి? ఎంత టైం పట్టింది మనకి? 1 గంట పట్టింది. అవునండి, నిజానికి కలపడం చాలా ఈజీ, 5 నిమిషాల పని, 5 minutes. కానీ నాకు అది ఆకలింపు చేసుకోవటానికి, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మేము కొలతలు వేసుకున్నాం కూర్చొని. ప్రాసెస్ మొత్తం కొలత వేసినాము, గ్రామ్స్ లో లెక్క రాసినాం. అంటే వెయిట్ తో చేసే వాళ్ళు ఎలా చేయాలి, ఇట్లా నాలక్కన ఇట్లా కొలతతోని ఏదో ఒక గిన్నె కొలతతో తీసుకునే వాళ్ళు ఎలా చేయాలి అనేది మేము ఫిగర్ అవుట్ చేసుకోవడానికి 1 గంట పట్టింది మాకు. ఆన్ స్క్రీన్ 10 నిమిషాలు, ఆఫ్ స్క్రీన్ 1.5 గంట. ఓకే, కానీ ఇది సంవత్సరం అంతా తినొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ మన ఇండియన్ పచ్చళ్ళలో. వెళ్ళిపోదామా? ఇప్పటికీ నారేషన్ ఎక్కువైంది అంటారు మళ్ళీ మీరు. కానీ ఇదంతా అండి బ్యాక్ ఎండ్ స్టోరీ చెప్పుకుంటే మనం చెప్పబోయే స్టోరీ మీద మనకు ఒక పట్టు, ఒక గ్రిప్, ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. సో దానికోసం ఇదంతా. చలో, మేము కూడా అనుకుంటాం టీవీ చూసేటప్పుడు ఇంత చిన్న దాన్ని ఎందుకు ఇలా ఇంత చెప్తున్నారని. కాకపోతే ఇప్పుడు అర్థమైంది, చూస్తున్న శ్రమని నాకు అర్థమైంది అన్నమాట. జనరల్గా ఆవకాయ కంటే నేను 4:1 రేషియోలో కొలత చెప్పాను. ఆ లెక్కను మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుందాం. 1:8. వెరీ గుడ్. బెల్లం ఆవకాయకి 8:1 అనేది కామన్ రేషియో. కాకపోతే 8 అనేది కొంచెం నిండుగా ఉండాలి. పొద్దమ్మా ఎంత నిండుగా అనేది చూపిస్తారు. ఇంకొంచెం పెట్టండి. ఇదిగోండి, ఇంత నిండుగా పక్కన చెయ్యి వదిలిపెడితే కింద పడేంత నిండుగా ముక్క పెట్టాలి. ఇలాగ మనం 8 ముక్కలు కొలత తీసుకోవాలి. మీరు ఏ కొలతన్నా తీసుకోండి. మీకు మొత్తం కలిపి ఇన్నే మామిడికాయలు ఉన్నాయనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేను, మీరు జస్ట్ ఒక 2 కాయలతోని మామిడికాయ పచ్చడి పెట్టాలి అనుకుందాం. దానికి ఈ కొలత తీసుకోండి, 8. ఏది తీసుకున్నా, గ్లాస్ తీసుకున్నా, గిన్నె తీసుకున్నా, పెద్ద గిన్నెతో తీసుకున్నా, ఏది తీసుకున్నా 1:1 లెక్క తీసుకొని దాంతో తగ్గ గిన్నె తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది 8 అయిపోతుంది. అది 1, 4, 5, 6 ముక్కలు, 1, 2. మీకు అందాజ లెక్క చూపించడానికి అర్థమైంది కదా, ఈజీగా. 3. ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు. అవును. 4. ఇదైతే పెద్ద పెద్ద ముక్కలు. 5 3 ముక్కలకే. 6, 7, 8 అట్లాగా. ఇప్పుడు మనం అయితే మాత్రం దీంతో కొలత తీసుకుంటున్నాం. 8 ముక్కలు నిండుగా.
ఇప్పుడు నేను కొలుచుకున్నాను, ఇవి 8 ఉన్నాయి. 8 మీద ఎన్ని ఎక్కువ వచ్చినాయండి? కొంచెం ఎక్కువ వచ్చి ఉండాలి కూడా కొంచెం. ఇన్ని ఎక్కువ ఉన్నాయండి. 8 పొయ్యగా ఇట్లాగా దీంతో ఇన్ని ఎక్కువ ఉన్నాయి. పోసేమన్నారు ఎక్కువ ఉండటమే మంచిది అన్నారు. ఏమన్నారు? కొంచెం మంచిది అన్నారు. ఎందుకంటే ఒక మామిడికాయ తీసుకున్నప్పుడు అది ఎన్ని ముక్కలు అవుద్దని తెలియదు, మనకి తెలీదు. చిన్నకాయ ఉండొచ్చు, పెద్దకాయ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. కాబట్టి ఏదన్నా కానీ కొలత పెట్టి తీసుకుంటే మనకి ఏ గిన్నెతో తీసుకుంటే కొంచెం అటు ఇటు ఇంత వాటికి ఏమి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. తక్కువ వేయకూడదు కానీ ఎక్కువ అయితే వేయచ్చు కొంచెం. అయితే ఇప్పుడు మనం మామిడికాయల కొలత 8, కావాలంటే 9 అనుకోండి మీరు. ఇప్పుడు ఆ 8టికి ఒక్కొక్కటి ఏదేది ఎంత వేయాలి? ఉప్పు ఒకటి, ఆవు పిండి ఒకటి, కారం ఒకటి, దీపావకాయ కాబట్టి ఇవన్నీ తగ్గించే వేసుకుంటాం. మామూలు ఆవకాయకి అయితే ఎక్కువ వేసుకుంటాను, 1:3 అలాగే వేసుకుంటాను. కానీ దీనికి మాత్రం ఒకటి చాలు అన్నమాట. కారం ఒకటి నిండుగా లేదనిపిస్తుంది, ఇంకొంచెమైనా. అది మొత్తం నిండలేదు, కొంచెమైనా. ఇది మన శైలాస్ కిచెన్ కారం అండి. చూసాను. చాలా బాగుందండి, పచ్చళ్ళకి స్పెషల్. ఆర్గానిక్ అని కాదండి, మనము ఏమంటారు ఆర్గానిక్ అనేది చెప్పలేము, నిజం చెప్పాలంటే దొరకదు. కానీ 4-5 స్టేట్స్ నుంచి మనం కాయలు తెప్పించినాం. మన ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్. కర్ణాటక నుంచి ఒక వెరైటీ తెప్పిస్తున్నాం, కేరళ నుంచి ఇంకొక వెరైటీ. అన్ని కలిపి మళ్ళీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కలిపి ఇన్ని చేస్తే మనకి కారం రెడీ అయింది. అండ్ అసలు ఎక్సలెంట్ రిజల్ట్ రిపోర్ట్ వచ్చింది. మెయిన్ కారమే కదండి, మనకి ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే ఇలాగా స్పెషల్ కారం వాడటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా కరెక్ట్. అండ్ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టేస్ట్ తర్వాత ఆరోగ్యంగా ఉంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్ ఏదైనా వెళ్ళిపోతుంది. కరెక్ట్, మీరు బాగా పాటిస్తారు. అవును, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కారంలోని మనకి మెయిన్ జబ్బులు కానీ ఏమన్నా ఎక్కువ వస్తున్నాయండి. ఎందుకంటే ప్రతి చెట్టు పెట్టిన కానించి పెరిగే వరకు చాలా రకాలైన విష పదార్థాలు కానీ ఏమన్నా వాడుతున్నారు. అవును, మనం కడిగి ప్రాసెస్ అన్ని చేసే కన్నా ఇలా శైలా కిచెన్ చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు మన ఇంటికి. మీరు ప్రమోషన్ అనుకుంటారేమో, కాదండి. నేను ఎవరి ప్రోడక్ట్, ఇప్పుడు మన పిల్లల గురించి, మన హస్బెండ్, మన అత్తగారు, మన అమ్మ గురించి మనం గొప్పగానే చెప్పుకుంటాము, అట్లాగే చెప్పుకుంటున్నాం అంతే. కానీ మంచి రిజల్ట్ వచ్చిందండి, 100% నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. పచ్చడి పట్టిన వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతున్నారు, సూపర్ గా ఉందండి, లాస్ట్ ఇయర్ పట్టింది ఇప్పటిదాకా మాకు రంగు మారలేదు, కలర్ మారలేదు, చాలా బాగుంది. కాశ్మీర్ చిల్లీ అన్నారు కాబట్టి అది మెయిన్ కలర్ కి అది ఫేమస్. అవును. ఇంకొకటి ఏంటంటే చాలా మంది చూడండి, మీరు నేను ఏమంటారు కలర్ ఛాలెంజ్ టెస్ట్ అన్నమాట ఇది. ఒక గ్లాస్ లో నీళ్ళు పోసి మన కారం కొంచెం వేసి చూస్తే ఆ రంగు రావద్దు, ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. వచ్చిందంటే కథం, మనం క్యాన్సర్ వైపు నడుస్తున్నట్టే. అదొక ఎండిమిరపకాయలు కూడా తాలుకాయలు అంటారండి, వైట్ అయిపోయి దానికి కలర్ వేస్తున్నారు, అవి చూస్తున్నాము. ఘోరం అదైతే మాత్రం నిజంగా. మీకు ఎలా తెలుసు ఈ సబ్జెక్టు? హెల్త్ గురించి కావాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కదా. అవును, కరెక్ట్. సో 1, 3 మేము మధ్యలో అది మారాము. ఒక కారము, ఒక ఆవపిండి, ఒక ఉప్పు కలిపేసాం. ఉప్పు కూడా కళ్ళుప్పు మంచిగా ఎండకు పెట్టి ఆరిన తర్వాత మిక్సీ పడితే మా కళ్ళుప్పు, దాన్ని నేను ఇప్పటిదాకా పిసుకుతున్నా, అక్కడ ఒకటి ఉంటే. దీనికి ఎంత అండి? బెల్లం 2 అన్నీ ఒక్కొక్కటి. అయితే మనం ఇది బెల్లం ఆవకాయ కాబట్టి బెల్లం 2. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీ టేస్ట్కి వేసుకోండి. ఇంకానా? వద్దు, ఇది సెటిల్ గా ఉందండి, నేను చాలా సార్లు తిన్నాను. బెల్లం 2, కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్, ఇదిగోండి ఇంత పసుపు, 1 గుప్పెడు మెంతులు, వెల్లుల్లి. చాలా మంది, ముఖ్యంగా నేను మణిగారి దగ్గర తిన్నానని చెప్పాను కదా, వాళ్ళు వెల్లుల్లి వేయరు. ఎందుకంటే బెల్లం ఆవకాయ అంటే ఏ టైంలోనే తినొచ్చు, పండగలప్పుడు పబ్బాలప్పుడు కూడా వెల్లుల్లి ఉంటే తినరు కదా. అలాంటి వాళ్ళ కోసం లేదు, వెల్లుల్లి తినేవాళ్ళు అవి కూడా 1 గుప్పెడు వేసుకోవచ్చు. ఆయిల్ విషయంలో కూడా నేను ఇప్పుడు ఒకటి చెప్పి తీరాల్సిందే. నువ్వుల నూనె, నువ్వు పప్పు నూనె వాడుతున్నాము. ఇది మిత్రా న్యాచురల్స్ వాళ్ళది. నేను దాదాపు 1 ఇయర్ నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ వాడుతున్నాను. నేను ఇక్కడ పట్టిస్తాను గుడికాడ, నేనే తెచ్చుకొని. సూపర్. అది అలా చేసుకోగలిగితే అంత అదృష్టం లేదండి నిజంగా. నేను కూడా మా ప్రతి ఒక్కటి అంటే దేవుని గదిలో నూనె క్యాన్ ఉంది చూసారా, దాంట్లో పల్లి నూనె ఉంటుంది మాది. ఎప్పుడైతే మిత్రా న్యాచురల్స్ వాళ్ళది వాడటం స్టార్ట్ చేశానో ఆ రిస్క్ తీసుకోవట్లేదు ఇంకా. ఇది కొంచెం నాకు ఈజీగా ఉంది, నమ్మకంగా ఉంది. ఒక్క రోజుతో కాదండి, దాదాపు 1 ఇయర్ నుంచి వాడుతున్నా వీళ్ళని నేను. నువ్వుల నూనె, మీరు పచ్చళ్ళు ఏమన్నా పెట్టండి, నూనె మాత్రం పర్ఫెక్ట్ గా అయితే మీరు గానుకెళ్ళి పట్టించుకొని రండి. లేకపోతే నాలాగా ఎవరినన్నా ఒకరిని జెన్యూన్ గా నమ్మండి. నేనైతే మిత్రా న్యాచురల్
అస్సలు బాగోదు. అంటే పేరు వద్దు మనకి, డాష్ ఆయిల్ అనండి. ఇది నూనె ఎంత పోయమంటారు? కొద్దిగా చాలు. చాలా ఎంత అంటే తడితే చాలు, తడవాలి. నూనెకి కొలత లేదండి, మీరు కొలత పెట్టుకున్నా అది పనికిరాదు. జస్ట్ ఉప్పు కారం మనం వేసినవి అన్ని తడవాలంతే. బెల్లం ముందు మీరు ఇందులో వేసే ముందు, కొలుసుకునే ముందు మేము తరిగాం చూసారా, బెల్లంని గీరటం అంటారు, తురమటం అంటారు. అట్లా తురమండి కత్తితో, ఏంటన్నా తురిమి కలుపుకుంటే మీకు ఈజీగా కరగటానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఇంకా పడుతుంది, తడవట్లేదు. ఎందుకంటే ఆయిల్ తగ్గించమంటున్నారు కదా, దీనిలో ఈ అడ్వాంటేజ్ ఉందండి. ఏంటంటే ఆయిల్ అసలు లేకపోయినా పర్వాలేదంట, బెల్లం ఊటతోనే సరిపోతుంది. ఇదిగోండి కలిపాను. ఆయిల్ నిజంగా దీనికైతే ఆయిల్ అవసరం లేదు కానీ ఆవకాయకి మాత్రం ఆయిల్ కావాలి. మంచి ఆయిల్ 1కి 3 లెక్క వేస్తానండి నేను. అది అన్నంలో కలుపుకోవడానికన్నా ఉంటది కదా. అవును. ఇదిగోండి ఎంత పట్టింది మనకి, పావు లీటర్ కూడా పట్టలేదు, ఒక గ్లాస్ కూడా పట్టలే. చలో దీనికి కూడా ఏమన్నా ఆయిల్ కలపాలా? ఆయిల్ కలిపితే కొట్టేటట్టున్నారు నన్ను ఇవాళ వాణిశ్రీ గారు. ఇది మొత్తం ఇందులో వేసేది, దానికి వాడటం వేస్ట్ కదా. దీన్ని అంతా కలిపేయమంటారా? అంతే కలిపి అయిపోయిందండి బెల్లం ఆవకాయ. అప్పుడే అలా అయిపోద్ది. తర్వాత వాట్ నెక్స్ట్? ఇది ఇలా పెట్టినాక రోజు 3 days దాకా అలాగే వదిలేయండి. జాడీలో పెట్టేసి, లేకపోతే దీంట్లో గిన్నెలో ఉంచినా పర్వాలేదు, ఏమవుదు. 3 days వరకు. ఎక్కువ రోజులు ఉంటే స్టీల్ది కిలిమి ఎక్కుద్దని తప్పితే ఏమవుదు. 3 days అయినాక అంటే ఒత్తి పెట్టడం అట్లా ఏమొద్దా? అది ఏం అక్కర్లేదు, మొత్తం కలిపేసి పెట్టాలి. కలిపేస్తే మీరు సాయంత్రం కల్లా ఓట అనేది మొక్కలోంచి వాటర్ అనేది వచ్చి బెల్లం కరిగి లిక్విడ్ లా తయారవుతుంది, మీకు ఫామ్ అవుతుంది అనమాట. మామూలుగా మామిడికాయలు అన్నా మనం ఉప్పు వేసినప్పుడు బయటికి ఎలా ఇది వస్తుంది, ఇప్పుడు ఇది బెల్లం కూడా కరుగుద్ది అన్న. శైలజ గారు ఉంగరం తీయండి. సారీ అనుకున్నాను నేను పెట్టుకునేటప్పుడు. లేదు కాదు, డైమండ్ మామూలుదే. పచ్చడి కలిపేటప్పుడు మాత్రం ఉంగరాలు అవి తీసి కలపండి, ఎందుకంటే దాంట్లో డస్ట్, స్టోన్స్ కి వాటికి డస్ట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి అందులోంచి బయటకు వచ్చి మనకి ఏమన్నా జేమ్స్ అయ్యి కలుస్తాయని పిల్లలకి మనం చెప్తాం కదా. మనమే చేయకపోతే పిల్లలకి ఏం చెప్పగలుగుతాం, అందుకని మనం పాటించి పిల్లలకి చెప్తాం. మరి మీరు తీయలేదుగా? నేను తీయలేదు, నేను కలపట్లేగా, నేను చూస్తున్నాను. చేస్తుంటే నేను చూస్తున్నాను, దానికి కూడా తీసేస్తే బాగోదు. కరెక్టే, పైగా గోల్డ్ వజ్రాలు ఉంటే తీసి ఎక్కడ పెడితే అక్కడ పెడితే కష్టం. కరెక్టే. నీతో వచ్చాను మర్చిపోయి వెళ్ళిపోయాను అనుకోండి, మీ ఇంట్లో వదిలేయాలి కదా. నేను దానికి ఇంకా వడ్డీ వేసి ఇస్తానండి బాబు. అయితే మొత్తం తీసి పెట్టేసి వెళ్ళిపోతాను. వద్దులేండి, అసలు చేస్తాను. అమ్మో నోరు జారకూడదు. ఇప్పుడు గోల్డ్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం తీసి పెట్టేస్తాను. అయితే మీరు అలా ఇస్తానండి. అయితే మనము బంగారం అంటే అట్లా తీసి పెట్టి ఇస్తాము, దాచి పెడతాము. బంగారం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో పచ్చడి లక్ష్మీదేవి అండి బంగారం కంటే ఎక్కువ. చాలా మంది చూడండి ఎట్లా పడితే అట్లా పచ్చడి. ఇప్పటికి కూడా స్నానం చేసి మడిగా ఉన్నప్పుడు అప్పుడే తీస్తారు, కానీ పొద్దున్నే టాయిలెట్ కి వాటికి వెళ్ళినా కూడా మేము తీయము, పెట్టేసి వాటిని అలా ఉంచేస్తాము. ఇప్పుడు ఇలాగ ఉంది, కానీ మీరు సాయంత్రం కల్లా వాటర్ దిగిపోయి మీకు ఇది అవుతుంది. ఇప్పుడు మీరు ఒక పాట పాడాలి, బాహుబలి అని. నేను చూడండి దాదాపు మర్చిపోయినాను. దీని వెయిట్ ఎంత వచ్చిందంటేనండి 3 kilos ముక్కలు. ఆగండి రాసుకున్నాం మనం. జోకి ఇది 3 kilos ఉందా అండి? 350 ఉంటే మీరు 3 kilos రాశారు. 3 kilos ముక్కలు, 150 grams, 160 grams ఆవపిండి. 150 అని అన్నారు. 150 ఆవపిండి, 160 వచ్చి కారం, 160 కారం షూర్, 350 grams ఉప్పు కరెక్టే. చెప్పండి. వెరీ నైస్. కొంచెం పసుపు, కొంచెం గుప్పిడి మెంతులు. పసుపు 10 grams, మెంతులు 30 grams, వెల్లుల్లి 80 grams, ఇది నూనె 200 grams. అంతేనండి. మీరు కొలత ప్రకారం చెప్పాలనుకుంటే గనక అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి, చదవండి. మీరు ఎంత 1 kg కాయలు కలుపుకుంటున్నారు అనుకోండి, దీని ప్రకారం తగ్గించేసుకోండి. అంతే, సింపుల్ ఫండా, చాలా ఈజీగా మీకు. ఇంకా తర్వాత చాలా ప్రాసెస్ ఉంది. జాడి ఇది ఇట్లా ఉంచామన్నారు కదా, చెప్పండి, నేను రోజు చూపిస్తాను వాళ్ళకి. ఈ పచ్చడి వాళ్ళతో అయిపోదు. 3 days వరకు ఇందులోనే ఉంచి రోజు పొద్దున్న పూట అది కలపాలండి. కిందకి పైకి కిందకి కలిపితే మనం బెల్లం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా ఏమున్నా కానీ కరిగిపోతాయి మొత్తం. 3 days అయిన తర్వాత సపరేట్గా ఈ గిన్నెలో ఇది ముక్కలు పిండేసి ఒక గుడ్డ మీద కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఎండబెట్టండి. 3 days లేకపోతే 2 days అన్న, మినిమం 3 అయితే బాగుంటది, మొక్క గట్టిగా ఉంటది. ఎండని బట్టి అండి, కొన్నిసార్లు 5 రోజులు కూడా పట్టొచ్చు. ఎండ బాగుంది కాబట్టి ఈ టైంలో 3 days ఎండాలి.
మొక్క ఎండాలి. తర్వాత దాంతో పాటు ఓటను కూడా బయట ఎండలోనే పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తానంటేనండి, రోజు మీకు చూపిస్తాను ఎవ్రీడే కూడా నేను. ఇప్పుడు ఇది 3 రోజులు ఇట్లానే ఉంచేస్తా, మీరు చెప్పినట్టు మూత పెట్టిన క్లాత్ తో కట్టిన ఉంచేస్తా. 3 రోజులు కూడా ఒకసారి తెల్లతోనో చేత్తోనో గంట తీసుకొని మంచి కలుపుతా ఉంటాను. 3 రోజులు అట్లా ఉంచేస్తాను. 4వ రోజు పొద్దున్న ఎండ వచ్చిన తర్వాత 9:30 10 టైంలో మంచిగా ఈ దీంట్లోంచి ముక్క మాత్రం పిసికి పక్కన ఒక క్లాత్ మీద ఎండబెట్టాలి, ఒడియాలు పెట్టినట్టు పెడతా. అట్లాగా నైట్ ఏం చేయాలి, ఆ ముక్క నైట్ తీసుకొచ్చేసి పెట్టాలి. కాకపోతే మూత వేయకూడదు, వేడిగా ఉంటది కదా, పైన వాటర్ అనేది దిగి ఒక టైపు వాసన రావటం, మురుగుడుగా అయిపోతుంది. అందుకని అలా చేయకోకుండా ఓపెన్ గానే ఉంచండి. చల్లారినాక మూత పెట్టండి. సో ముక్కలు ఆరబెట్టిన తర్వాత ఈ దీంట్లో మనకి కొంచెం అడుగున కొంచెం బెల్లం అలా ఉంటది కదా, దాన్ని కూడా ఎండకే పెట్టాలంట. ఎంత కాదు, చాలా పొట్ట వస్తుంది. అదే చూస్తాను, ఎంత వస్తే అంత పెడతాం. చాలా అంటున్నారు, రాకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊట తెచ్చుకుంటాను. దాన్ని కొంచెం పెడతాను, ఇది ఎండకి ఆరబెడతాను. రోజు సాయంత్రం పూట అవి 2 కిందకి తీసుకొచ్చి విడివిడిగా ఉంచి, ఆ విడివిడిగా నుంచి మళ్ళీ కలపకూడదు. మనం ఎండలోంచి తెచ్చాం కదా, ఆ చల్లారేదాకా మూతలు పెట్టాం. చల్లారాక నైట్ పడుకునేటప్పుడు మంచిగా దీని మీద ఒక మూత, దాని మీద ఒక మూట పెట్టి మళ్ళీ తెల్లారే రిపీట్, మళ్ళీ ఆరబెట్టేసి మళ్ళీ తెచ్చుకొని కుల్లా ఉంచి చల్లారాక మళ్ళీ మూత పెట్టి అట్లా 4 రోజులు 3 రోజులు నాకు సరిపడిన అమ్మయ్య 3 days బాగా ఊరికిందన్న తర్వాత అప్పుడు చెప్పండి. అంతే, దాన్ని కలిపేసి ఉప్పు చూసుకోవటం, బెల్లం చూసుకోవటం ఏం ఉండవండి ఇందులో. ఉప్పులు చుట్టాలి అలాంటివి అంతేనా? అంతే. ఆవకాయకి 3 రోజులైనా ఉప్పు చూడటం, తగ్గితే వేసుకోవడం అన్ని ఉంటాయి. ఇందులో అలాంటిది ఏమి ఉండదు. కానీ ఇప్పుడన్నా చూడనా కొంచెం బెల్లం పడుతుందా? నాకైతే బెల్లమే పడుతుంది అని తెలుసు. ఒక్కసారి మీరే చూడండి. అయితే ఉప్పు కళ్ళు వస్తుంది, అయితే బెల్లం గిన్నె వస్తుంది. ఎట్లా ఊరాక చూడమంటారా? ఉప్పే ఉంది ఎక్కువ, మీరు వేసుకొని చూడండి. నేను అందుకే బెల్లం ఎక్కువ పడుతుందండి అని చెప్పాను. నాకు కూడా ఉప్పే అనిపిస్తుంది. అదే చెప్తున్నా, ఉప్పు చాలా తక్కువ పట్టుద్ది. ఇట్స్ ఓకే ఇందులో. అందుకని ఇంకొక డబ్బా వేసేసిన పర్లేదు. బెల్లం చూడండి, కరిగితే కానీ చెప్పలేము, కానీ కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. బెల్లం మామూలుగా వీరు చెప్పిన లెక్క ఎట్లా ఉండేనంటేనండి, ఒక ఉప్పు, ఒక కారం, మణిగారు కూడా అదే చెప్పారు, ఒక ఆవపిండి, 1 పావు బెల్లం, ఈ 4 కలిపేసేయండి. ఇది ఒక గ్లాస్ తీసుకోండి. మొత్తం మనకి ఒక ఇప్పుడు మెంతులు వేసేసి కొంచెం తడి పొడిగా ఆయిల్ వేసి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీంతోని ఒకటి అమిరం ఒకటి తీసుకుంటే గనక దాన్ని ఒక దాంట్లో పోసి 2.5 ముక్కలు వేసేసి కలిపేయండి. ఒక మొత్తం కలిపింది ఒకటి, ఆ ముక్కలు 2.5 దాంతోని కలిపేయండి అని చెప్పారు. కానీ అలా ఎన్ని ముక్కలకి దీనికి తేడా తెలియదు కదా అని చెప్పి మేము ఇలా చేసాము. ఓకే, మీరు 2 బెల్లం బదులు బెల్లం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 3 వేసుకోండి. బెల్లం తినేవాళ్ళు మళ్ళీ తీపి ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు 2 వేసుకోండి. మీ మాట మీద నేను 3ది వేసిన. చూడండి, మేము తీపి ఎక్కువ తింటాం. పని చెప్తా, అప్పుడే తడి వచ్చేస్తుందండి. సాయంత్రం కల్లా మీకు ఇదైపోతుంది. నేను ఇంత పెద్ద ఎత్తున ఇంత పక్కాగా పెట్టలేదండి. పిల్లల కోసం ఏదో 2-3 కాయలు వాళ్ళు ఊకే ఎవరైనా ఇచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు కదా అని కొంచెం పెట్టేదాన్ని. 1 కాయలు పెట్టుకుంటాను, అవి 50 కాయలు పెడతాం. ఇప్పుడు ఇది మధ్యాహ్నంలోకే కదా అనేసి మామూలుగా తిన్నాం కదా. ఇప్పుడు నేను ఇది మామూలుగా అయితే కోరింది చేస్తాను. ఇప్పుడు మా అక్క పిల్లలకి, మా అక్క వాళ్ళకి ఇచ్చేది ఉంది. ఎప్పుడు అక్కడ తెచ్చుకోవటం. ఈసారి నేను ఇస్తా బెల్లం ఆవకాయ. మా పద్మక్క వాళ్ళకి ఇచ్చేది ఉంది. మర్చిపోయానండి, ఇందులో వేయాల్సిన కాయ గురించి మనం మాట్లాడలేదు. చాలా ఇంపార్టెంట్ అండి అది. బెల్లం ఆవకాయ పట్టడానికి తీయగా ఉండే మామిడికాయ వాడాలి. మనలాగా ఈ కాయ కాకుండా రసాలు అలాంటి అంటారు కదా, అవి కాకుండా మీరు కలెక్టర్ కాయ అంటారు, కొన్ని చోట్ల తోతాపూరి అంటారు. ఆ కాయని కంపల్సరీ వాడాలి. ప్లస్ మీరందరూ చేసుకోవడానికి శైలా గారు ముందుగానే పెట్టారు ఈ పచ్చడి. అంటే అది పచ్చిగా ఉన్నప్పుడు ఆ కాయ వచ్చి ఆ జులై ఆగస్ట్ లో అయితే అది టేస్ట్ కొంచెం మారుద్ది అనమాట. ఏ కాయ అన్నా స్వీట్నెస్ వస్తుంది. సహజంగా వచ్చే స్వీట్నెస్ కి ఇవన్నీ వేస్తే ఇంకా రెసిపీ ఇంకా బాగుంటది అనమాట. ఐ అగ్రీ అండి. కానీ మా చెట్టుకాయ తొందరగా వచ్చి మరి వాళ్ళంతా చేసుకోవాలి కాబట్టి మీరు ముందుగా చూపిస్తుంది. ట్రూ, తొందరగా వచ్చింది. ముక్క తీపి వచ్చేస్తుంది, అప్పుడే తీపి స్టార్ట్ అయిపోయింది. అంటే అది పండేస్తే 2 రోజులు పండిపోతుంది అనమాట. అందుకని అది చెక్ చేసుకొని నేను తీయగా ఉన్న కాయ పెట్టాను. మరీ తీపి కాదండి, ఐదర్ ముక్క చప్పగా ఉండాలి. మామిడికాయ పులుపు ఉండకూడదు. ఈ పచ్చడి కొబ్బరి మామిడికాయ అంటారు, అది వాడచ్చు. మీరు తోతాపురి వాడచ్చు, ఆవిడ చెప్పినట్టు కలెక్టర్ కాయ వాడచ్చు. కొన్ని సార్ట్ ఆఫ్ కాయలు అండి ఏప్రిల్ స్టార్టింగ్ లోనే కాయటం సైజ్ వచ్చేయటం మొదలు పెడతాయి చూసారా, అవి ఏప్రిల్ ఎండింగ్ వచ్చేటప్పటికి పండుతా ఉంటాయి. కొంచెం అవి కూడా వాడచ్చు. మీరు తొందరగా కాయ వచ్చేది
వాడచ్చు, చేసుకోండి. యూజ్ ఈ తోతాపురి చేసుకోవచ్చు. అన్ని లేట్గా లేదు అంటే కనుక మీరు మే ఎండింగ్ లో మీకు ఏ కాయనా తీయగానే ఉంటుంది. అదే నేను అప్పుడు అది చెక్ చేసుకొని ఒక్కసారి ముక్క గట్టిగా ఉండాలి, పులుపు ఉండద్దు, జస్ట్ లైట్ స్వీట్నెస్ ఉండాలి. Sweetness, దాన్ని వాడండి, బాగుంటది. చలో మన పిన్నాక పద్మ గారు కంపల్సరీ ఈ ఉన్నారు కదా. సంవత్సరం మీరందరూ వాడి చూడండి, మేము వాడాం మా పచ్చళ్ళకి. మీరు కూడా కంపల్సరీ వాడి చూసి నెక్స్ట్ ఇయర్ కి మీరు ఏంటన్నది శైలా గారికి ఇది చెప్పండి. మీ God దీని గురించి. promise అండి, నేను చెప్పలేదు, ఆవిడే చెప్పాను. నేను మాట్లాడుతుంటే చెప్పాలా ఏంటి? ఒకళ్ళు చెప్పాలి, మన వాడిని మనం చెప్పాలి కదా. మనం మనం మన పిల్లల గురించి మనం చెప్పుకోపోతే అట్లా అట్లా శైలజ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్, చెప్పాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. సో అయిపోయింది మీకు కంప్లీషన్ 4 రోజుల తర్వాత. 4 రోజులు కదా, 1 వీక్ అయిపోతుంది, 1 వీక్ అయిపోతుంది. సో ఇది పాజ్. ఆ తర్వాత వాణిశ్రీ గారు కనపడరు మీకు, ఒకవేళ ఉంటే మాత్రం పిలుస్తాం మిమ్మల్ని ఆ రోజు కూడా. ఓకే, తప్పకుండా. బాయ్ టు బి కంటిన్యూడ్. అండ్ ఇంకొకటి, సమ్మర్లో వాడే సుగంధి వాటర్ చాలా ఇంట్లోనే బాగా చేస్తారంట. ఇప్పుడు ఆ రెసిపీ, ఆ వీడియో చేయబోతున్నాం. 1 వీక్ పట్టింది మొత్తం ప్రాసెస్. 1 వీక్ కూడా అండి, రోజుకి 5 నిమిషాలు అంతే. ఫస్ట్ రోజు మాత్రం గట్టిగా పిసికి పక్కకు పెట్టాం కదా, అది ఆరనిచ్చాము. ఆ తర్వాత అలాగే 2-3 రోజులు. 3వ రోజు ఎండ విపరీతంగా ఉంది, ఇంకా 4వ రోజు వద్దనుకున్నాం. ఆవిడ 4-5 ఎండలు తగలాలన్నారు మణిగారు. వాణిశ్రీ గారేమో 3 రోజులు చాలండి అన్నారు. 3 రోజులు పర్ఫెక్ట్ అనిపించిందండి. 4-5 ఎండలకి బాగా గట్టిగా అవుతుంది. అంటే అలవాటు ఉన్న వాళ్ళని బట్టి ఉంటుంది నాకు తెలిసి. అలాగే పాకం కూడా, మనం పాకం సపరేట్గా పెడతాం కదా, ఆ పాకం కూడా దయచేసి 1 రోజు పెడితే చాలు. 3 రోజులు పాకం బయట పెడితే అంటుకు పోతుంది, ఇట్లా గట్టిగా అయిపోతుంది. సో 1 రోజు అంటుకు పెడితే మనకి లూజ్గా ఉంటుంది పచ్చడి. కొంచెం ఇది కొంచెం గట్టిగా అయింది చూడండి. నేను 2 రోజుల తర్వాత గమనించిన, ఇలా చాలే అని చెప్పి పక్కకు పెట్టేసిన. సో గుర్తుపెట్టుకోండి, పాకాన్ని మరీ 1 రోజు ఎండలో పెట్టండి, ముక్కల్ని 3 రోజులు ఎండలో పెట్టండి, ఫైనల్ రోజు కలపండి. 3 రోజులు కూడా దేనికి అదే నీడకు వస్తాయి. నైట్ అయ్యేటప్పటికి అది వేరుగా ఇది వేరుగా నీడకు వచ్చినాయి. అండ్ 7వ రోజు అంటే ఆ 3 రోజులు ఊరబెట్టిన తర్వాత, 3 రోజులు ఎండబెట్టిన తర్వాత, 7వ రోజు ఇట్లా కలిపితే ఇట్లా ఉంది. సో అందుకనే వారం రోజుల ప్రాసెస్ అన్నాను. దోశలో బాగుంటుందని మా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకే దోశ వేసుకొచ్చుకున్నా. నోరు ఊరుతుంది సీరియస్లీ. అంటే అన్నంలో కూడా చాలా బాగుందని తింటున్నారు మా పిల్లలు. నేను తీసి కలిపి మీకు చూపించేదాకా ఏడాగుతారు, 2 రోజులు తింటున్నారు. అద్దరిపోయే రుచి అండి నిజంగా, ఎక్స్ట్రాడినరీ. వెల్లుల్లి వద్దన్నారు కానీ వేసాను, ఇట్లాగా ఏమంటారు లేహ్యం అయిపోయేటట్టు అయింది వెల్లుల్లి. ఒక్క ఆవకాయ, మాగాయి, అల్లం ఆవకాయ, మెంతి ఆవకాయ ఇవి మాత్రమే కాదు, బెల్లం ఆవకాయ కూడా ఈక్వల్లీ అవసరం అని అనిపించేలా ఉంది నిజంగా. అన్నంలో కలుపుకొని చూద్దామా. తీయగా, పుల్లగా, కమ్మగా, చాలా 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 డిఫరెంట్ టేస్ట్ ఉంది. మనం అల్లం పచ్చడి తింటాం చూసారా, దోశల్లోకి అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు నిలవ పచ్చడి, అల్లం పచ్చడి, దానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. కొంచెం ఆ టేస్ట్ కొట్టింది నాకు, దానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ టైం డెఫినెట్గా లాస్ట్కి అల్లం తరుగు కూడా వేసి ఎలా ఉంటుందో చేసి చెప్తాను మీకు. సూపర్ ఉంది, చెయ్యండి తప్పకుండా. బెల్లం ఆవకాయ ఒక స్పెషల్ రెసిపీ అండ్ అథెంటిక్గా చూపించాను నేను. 100% మీకు ఖరాబ్ అవ్వదు సంవత్సరం మొత్తం. యాజ్ ఇట్ ఈస్గా చేయండి, ట్రస్ట్ మీ. ఉండనా మరి మరొక అద్భుతమైన పచ్చడితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.